సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందని, ఎంతో మంది అమరుల ఆశయాలను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. సాధించిన రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ హయాంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామ రక్ష అని అన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కళ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించినటువంటి ఈ సందర్భంలో ఆనాటి ఉద్యమ పరిస్థితులను ఒకసారి నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఆ రోజు మగలో పుట్టి పువ్వులో పోతున్నటువంటి సమైక్య పాలకుల కుట్రలో తిప్పికొడుతూ అలు పెరగనటువంటి పోరాటాన్ని తెలంగాణ ప్రజలు భావచైతన్యాన్ని రగిలించి తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చినటువంటి మహానేత కేసీఆర్ గారు వారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించిన రాష్ట్రాన్ని తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల పాటు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణ తెలంగాణగా, బంగారు తెలంగాణగా అనేక రంగాల్లో అభివృద్ధిలో దేశంలో ప్రస్థానం వచ్చిన సందర్భం అందరూ తెలిసింది. కానీ నేడు రేవంత్ రెడ్డి దిక్క పరిపాలనలో అనాలోచిత నిర్ణయాలతో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ తెలంగాణ సాధించడం కోసం తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేకమైన పోరాటాలు చేసి ఈరోజు తెలంగాణను సాధించుకున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేయడానికి కూడా ఎక్కడ కూడా సుముఖత చూపించకుండా